అడుగుతావా? సరే నువ్వే అడుగు. నీ పేరేంటి? ఆశ్రిత. ఆశ్రిత, వెరీ గుడ్. లతిక. లతిక, ఎందుకు ఆ పాపనంత భయపెడుతున్నావు? ఆ అమ్మాయి నువ్వు చాలా బాగుంది నాయన. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. మన ఇంటికి వెళ్ళిపోదాం. నీ పేరు? జాన్విక. ఓకే, జాన్విక. మరి జాన్విక ఎలా ఉంది? నాకు సిగ్గేస్తుంది నాయన. జాన్విక ఎలా ఉంది అంటే సిగ్గేస్తుంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సో జాన్విక ఎలా ఉంది? నాకు సిగ్గేస్తుంది. వెరీ టూ మచ్. వాళ్ళంతా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. జాన్విక ఎలా ఉంది? సమంత లాగా ఉంది నాయన. సమంత లాగా ఉంది. ఓకే, నేను నాగ చైతన్య. అబ్బో, ఈయన నాలుగు చైతన్య అంట. సరే, మధ్యలో నేనున్నాను కదా. బ్రహ్మానందం. వీళ్ళకి అందరూ జీరోలా కనిపిస్తారు ఈయన తప్ప. సరే సరే, జాన్విక అని ఏమన్నా ఒక మంచి క్వశ్చన్ అడుగుతావా? ఏం అడుగుతావు? నీకు పెళ్ళయిందా? చిన్న పిల్లల్ని పట్టుకొని పెళ్ళయిందా అని అడగచ్చా? పెద్దాలంటే హల్లు రాళ్ళు పడతారు నాయన. పెద్దాలంటే పళ్ళు రాలు కొడతారు. సరే, నీ పేరు? దయాజోహన్. ఓకే, దయాజోహన్ కి ఏదైనా ఒక మంచి క్వశ్చన్ అడుగుతావా? ఏం అడుగుతావు? నీకు లవర్ ఉందా? చిన్న పిల్లల్ని పట్టుకొని అలా క్వశ్చన్స్ అడగకూడదు. ఏదైనా స్కూల్ గురించి లేదా ఇంకేదైనా గురించి అయినా మాట్లాడాలి. ఏం అడుగుతావు? సరే, ఇంకేదైనా ఒక మంచి క్వశ్చన్ అడుగు. రోజు స్కూల్కి వెళ్తారా? వెల్కమ్. 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 ఓకే, రోజు స్కూల్కి వెళ్ళాలి. మరి వెల్కమ్. ఓకే, మరి రోజు స్కూల్కి వెళ్తారు కదా? రోజు వెళ్తారు. అయితే రోజు సండే? సండే వెళ్ళరు. సండేనే స్కూల్కి వెళ్ళాలి నాయన. సరే, ఓకే జూనియర్, మరి వీళ్ళ ముగ్గురిని ఇంకేదైనా ఒక క్వశ్చన్ అడిగితే మళ్ళీ మనం సెలవు తీసుకుందాం. ఏం క్వశ్చన్ అడుగుతావు? ఒకటి ఒకటి ఎంత? 1+1. ఓకే, ఒకటి ఒకటి 2. 2. కాదు. సో ఒకటి ఒకటి 2. కాదు. కాదు. సరే, మరి ఎంత? ఒకటి. ఒకటి ఒకటి అయితే రెండో వాళ్ళ తెలివైన వాళ్ళు అయితే 11 అని చెప్తారు. ఒకటి 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 ఎలా అవుతుంది? నిజంగానే ఒకటి నాయన. ఎలాగా? నేనున్నానా? నువ్వు ఉన్నావు. అది 11. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఒకటి 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 ఎలా అవుతుందంటే చెప్పు నాయన. నేనున్నానా? ఓకే, నువ్వు ఉన్నావు. ఆశ్రిత ఉందా? ఆశ్రిత ఉంది. ఎదురుగా చెల్లి చేసుకుంటే ఒకటి కాదు. కంతారు పట్టుకొని నిన్నానన్నా. ఇద్దరు మీద అంటారు. ఎందుకంటే నాకు ఆనందం. సరే, బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఏదైనా ఒక మంచి క్వశ్చన్ అడుగుతావా? ఏం అడుగుతావు? పంచహాండాలని హెయిర్ ఎలా వచ్చింది? మీకు ఎవరికైనా తెలుసా? అది చాలా ఓల్డ్ క్వశ్చన్. ఇప్పుడు సబ్జెక్ట్స్ అన్ని మారిపోయినాయి కాబట్టి సబ్జెక్ట్స్ తెలియదు కాబట్టి ఆడియన్స్ లో మీకు ఎవరికైనా తెలుసా పంచ పాండవులు అని పేరు ఎలా వచ్చింది? చెప్పు. వాళ్ళ ఐదుగురు ఉంటారు కాబట్టి. వెరీ గుడ్. చాలా ఓల్డ్ క్వశ్చన్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇప్పుడున్న చాలా షోస్ లో ఈ క్వశ్చన్ అయితే చాలా మంది పిల్లలు చెప్పలేకపోయినారు. వెరీ గుడ్ నాన్న. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ లేవు కాబట్టి, సో వాళ్ళందరూ 5 మంది కలిసి ఉంటారు కాబట్టి పంచ పాండవులు అని పేరు వచ్చింది. కాదు. మరి ఎలా వచ్చింది? వాళ్ళందరూ పంచలు కట్టుకుంటారు ఆయన. వాళ్ళందరూ పంచెలు కట్టుకో ఉంటారు కాబట్టి పంచ పాండవులు అని పేరు వచ్చిందా? కానీ ప్యాంట్ వేసుకోమంటే ప్యాంట్ హాండవులు. ఓకే, జీన్స్ ప్యాంట్ వేసుకుంటే జీన్స్ హాండవులు. సరే, ఓకేనన్నా, థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి, కూర్చోండి. సరే, పిల్లలు వచ్చారు, వీళ్ళు కూర్చోండి. సరే, పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి ఏదైనా ఒక పాట పాడతావా? ఏం పాట పాడతావు? ఓకే, ఏదైనా ఒక మంచి పాట పాడితే మనం సెలవు తీసుకుందాం. ఏం పాట పాడతావు? కన్ను కట్టగానే కుర్రోడా. ఓకే, చాలా ఓల్డ్ సాంగ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీకోసం పాట పాడుతున్నాడు. తర్వాత కన్ను కొట్టగానే ఎర్రోడా. సో తర్వాత 2 కళ్ళు కొట్టగానే గుడ్డాడ గుడ్డాడ గుడ్డాడ. ఎవరైనా 2 కళ్ళు కొడతారా? నీలాంటి గుడ్డోడు కొడతాను ఆయన. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టాకింగ్ టు ఐటీ అండ్ అలాగే మా నిఖిల్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి.